మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 మాసాలలో మహిళల మీద హత్యాయత్నాలు, రేపులు, రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగులు రోడ్ల మీదకి రావడం, రాష్ట్రం అంతా ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం దివాలా అంచుల్లో ఉంది. ఇవాళ ప్రతి రైతు నష్టపోయిండు, ప్రతి వ్యాపారవేత్త నష్టపోయిండు. ఇలా రాష్ట్రం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్లో హైడ్రా తీసుకొచ్చి సామాన్యుల యొక్క గుండెలలో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. సామాన్యులకు నిద్రపోకుండా చేస్తూ ఉన్నారు. నిన్న కౌశిక్ రెడ్డి మాట్లాడిన విధానం ఏంటంటే, అరికపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీలో, టీఆర్ఎస్ పార్టీలో కారు గుర్తి మీద, కేసీఆర్ బీఫామ్ మీద గెలిచి పార్టీ మారి అంచనాల కమిటీ చైర్మన్ తీసుకొని నేను పార్టీ మారలేదని చెప్పి అంటే ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసి ఒక శాసనసభ్యుడైనటువంటి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి వెళ్ళి ఒక 300 మందితోని గూండాయిజం చేసి రౌతులతోని, రాళ్లతోని, కోడిగుడ్లతోని, టమాటోలతోని ఆ ఇంటి మీద దాడి చేసి వాళ్ళ ఇంటిని ధ్వంసం చేసింది. దీన్ని కౌశిక్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చి గాంధీని వెంటనే అరెస్ట్ చేయమని చెప్పి డిమాండ్ చేసి ఒక పోలీస్ వ్యాన్లో తీసుకొని రాత్రి అంతా రోడ్ల వెంట దింపి 3 గంటలకు వదిలిపెట్టినటువంటి విషయం ఇలా రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది. కాబట్టి మేము ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి పోలీస్ స్టేషన్ ముంగట గాంధీని అరెస్ట్ చేయమని చెప్పి నిరసన చెప్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీస్ స్టేషన్లకు, పోలీసులకు వాళ్ళ మీద ఉంటుంది. పోలీసుల యొక్క బాధ్యత ఈ రాష్ట్రంలో ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా వెంటనే కేసులు చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పోలీస్ శాఖ మీద ఉంటుంది. కాబట్టి మేమందరం కూడా వాళ్ళ పోలీసులను డిమాండ్ చేసేది ఏంటంటే, అరికపూడి గాంధీని వెంటనే అరెస్ట్ చేయాలి, నాన్ బెయిలబుల్ కింద జైలుకు పంపించాలి. ఎందుకంటే అటెంప్ట్ టు మర్డర్ 307 కింద కేసు బుక్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి వెంటనే గాంధీని అరెస్ట్ చేసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాస్వామ్యవాదులంతా పార్టీలకు అతీతంగా కదిలి రావాలి, మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.